మేషరాశి వారికి మరో 24 గంటల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్‌లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఈరోజు మనం ముఖ్యంగా కనుక్కుందాము. మరో 24 గంటల్లో మేషరాశి వారికి ఎలాంటి శుభవార్త రాబోతుందో ఇప్పుడు కనుక్కుందాము. మనందరికీ తెలిసిందే కదండీ! శుభవార్తలంటే వేరే వేరే ప్రకాలుగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ముఖ్యమైన శుభవార్త కనుక్కోపోతున్నాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, శుభవార్త మరో 24 గంటల్లో మీరైతే ఖచ్చితంగా వింటారని మనకు పండితులు గిన చెప్తున్నారు. అంటే పండితులు చెప్తున్నారు మరో 24 గంటల్లో మేషరాశి వారు ఏదో ఒక రకంగా, ఏదో ఒక లాగా అయితే శుభవార్త అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం అండి. శుభవార్తం అంటే చాలా వరకు చాలా మంచి శుభవార్తలు ఉంటాయి. అలాగనే చాలా వరకు చెప్పుకోదగ్గ విషయం అండి. చాలా వరకు చాలా బ్యాడ్ శుభవార్తలు ఉంటాయి. చాలా వరకు చాలా మంచి శుభవార్తలు అయితే ఉంటాయని ఇట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ముఖ్యమైనది శుభవార్తం అంటే మనకు చాలా వరకు చాలా పవిత్రమైన శుభవార్తలు అయితే మనం వింటామని ఇట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము. శుభవార్తం అంటే మనం ఎలాంటి శుభవార్తం ఇవ్వబోతున్నామో మరో 24 గంటల్లో అది కనుక్కుందాము. కానీ ముఖ్యమైనదండి ఇప్పుడు కనుక్కుందాము. సోమవారం అనే రోజు ఎలా గడుస్తుందో అది కనుక్కుందాము. సోమవారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ మరో 24 గంటల్లో శుభవార్త వినబోతున్నారు. అంటే ఈ శుభవార్త ఏ రోజు వినబోతున్నామో, సోమవారం వింటామో, మంగళవారం వింటామో అది ఇట్లా ఇప్పుడు కనుక్కుందామండి. సోమవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు మేషరాశి వారికి. మీరు వచ్చేసి సోమవారం రోజే శుభవార్త అయితే వింటారని గిట్ల మనకు పండితులు చెప్తున్నారు. సోమవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని గిట్ల మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. సోమవారం అంటే చాలా వరకు చాలా మంది పనికి వెళ్తుంటారు. ఎవరైనా ఇప్పుడు చాలా మంది ఉంటారు కదండి. ఎవరైనా ఇప్పుడు జాబ్‌కి వెళ్ళాలి, కొత్త పని స్టార్ట్ చేయాలంటే సోమవారం రోజే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సోమవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు, చాలా భాగ్యశాలి రోజు అని గిట్లా మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము. మరో 24 గంటల్లో మనము అంటే ఎలాంటి శుభవార్త వినబోతున్నాం అది ఇప్పుడు కనుక్కుందామండి. శుభవార్తలు అయితే మనకు తెలిసిందే కదండీ! 4 ప్రకాలుగా ఉంటాయి. ఒకటి మంచిగా ఉంటుంది, ఒకటి చెడ్డగా ఉంటుంది. అలాగనే చాలా వరకు చాలా బ్యాడ్ శుభవార్తలు అయితే ఉంటాయి, మంచి శుభవార్తలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మనము చాలా వరకండి కొంతమంది మంచి శుభవార్త అయితే వింటారు. అలాగని కొంతమంది కొన్ని బ్యాడ్ శుభవార్తలు అయితే వింటారు. అంటే బ్యాడ్ శుభవార్తలు అంటే ఇప్పుడు మీరు ఒక శుభవార్త అయితే వింటారు కదా! ఆ శుభవార్తల్లో మనకు ఒక బ్యాడ్ శుభవార్త అయితే వస్తుంది. ఇప్పుడు చాలా వరకండి చాలా మంది వేరే వాళ్ళకు అంటే ఖరాబ్ కావాలని చూస్తుంటారు కదండీ! అలా ఎప్పుడు చేయొద్దండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా! మనం వేరే వాళ్ళకి ఎవరికైనా అంటే ఎప్పుడు ఖరాబ్ చేయాలని అనుకోవద్దండి. అలా అనుకుంటే మనకే రిటర్న్ అవుతుందని గిట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. ఎప్పుడైనా అందరూ మంచిగా ఉండాలనే చూడాలండి. కానీ ఎప్పుడైనా ఒకరి బాగుండొద్దు, మనమే బాగుండాలి అలా చూస్తే మీరే ఖరాబ్ అయిపోతారని గిట్లా పండితులు చెప్తున్నారు. అలా ఎప్పుడు చేయొద్దండి. అందరూ బాగుండాలి. అందరూ మనస్ఫూర్తిగా అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలని కోరుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాం. మరో 24 గంటల్లో మనకు ఎలాంటి శుభవార్త రాబోతుంది ఇప్పుడు కనుక్కుందామండి. శుభవార్తం అంటే మీకు పెద్ద పెద్ద శుభవార్తలు అయితే రావు. కానీ చిన్న చిన్న శుభవార్తలే వస్తాయి. కానీ ఒకటి పెద్ద శుభవార్త రాబోతుంది. అది కనుక్కుంటే మీరు గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇప్పుడు చాలామంది ఉంటారండి. చాలామంది హెల్పింగ్ నేచర్ ఉంటారు. అలాగనే చాలామంది హెల్ప్ చేయరు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, చేయడం వలన మనకి పుణ్యం దొరుకుతుంది, లాభం వస్తుందని గిట్లా మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా అంటే ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది, పైసలు అవసరం ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవ్వండి. మనం హెల్ప్ చేస్తే మనకి కదండీ డబ్బు వచ్చేది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం వలన మన రాశిలో ఉన్న కొన్ని సంకటాలు, బాధల నుంచి మనం బయటపడతామని గిట్లా పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా అండి కనుక్కుందాము. 24 గంటల్లో మనకు ఎలాంటి శుభవార్త రాబోతుందో ఎప్పుడు కనుక్కుందామండి. 24 గంటలు అంటే మనకు చాలా వరకండి చాలా పవిత్రమైనవండి. సోమవారం రోజు మీకు 24 గంటల్లో చాలా వరకు చాలా పవిత్రమైనవని గిట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు వచ్చేసి మంగళవారం కదండీ! 10 డిసెంబర్ వచ్చేసి మనకు మంగళవారమే కదండీ! 10 డిసెంబర్‌కి మనకు మంగళవారం రోజు పెద్ద అంటే అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతం ఏందో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా. దాని తర్వాత కనుక్కుందాము ఎలాంటి శుభవార్త రాబోతుంది మరో 24 గంటల్లో. మంగళవారం 10 డిసెంబర్ వచ్చేసి మనకు అద్భుతం అయితే జరుగుతుందని గిట్లా మనకు పండితులు చెప్తున్నారు. అంటే ఎలాంటి అద్భుతం అంటే ఇప్పుడు మనకు చాలా వరకండి చాలా వరకు ఇప్పుడు అంటే ఇంట్లో లెక్క పెట్టిన డబ్బులు ఎక్కువ ఉంటాయి. అలాగే తక్కువ అయిపోతాయి. కానీ ఇలాంటి అద్భుతాలు చాలా వరకు జరగవండి. కానీ కొన్ని సార్లు అయితే జరుగుతాయి. మీ ఇంట్లో అంటే ఇప్పుడు డబ్బు ఉంది కదండీ! ఒక 20,000 ఉంటాయి మీ బీరువాలో. అవి 40,000లో అయిపోతాయని గిట్లా మనకు పండితులు చెప్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బు అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే చాలా మందికి హెల్ప్ చేయాలండి. హెల్ప్ చేయడం వలన మన డబ్బులో ఉన్న అంటే మన డబ్బు మీద ఎన్ని అలాగే ఉంటాయి కదండీ, నకారాత్మలు ఉంటాయి కదా, అవన్నీ దూరం వెళ్ళిపోతాయి. కానీ చాలా వరకండి ఇంట్లో డబ్బు అయితే నిల్వ ఇట్లా చాలామంది చెప్తుంటారు. కాబట్టి డబ్బు ఇంట్లో ఎందుకు నిల్వ పడదంటే మీ ఇంట్లో డబ్బు ఎక్కువ ఉంటుంది కదండీ, కాబట్టి తొందరగా అయిపోతుంది. డబ్బు నిల్వ పడాలంటే చాలా వరకు పేదోళ్ళకి హెల్ప్ చేయండి. అలాగనే సహాయం చేయడం వలన మనకు చాలా వరకు పుణ్యం దొరుకుతుంది
అండి. సహాయం చేయడం వలన వేరే వేరే ప్రకాలుగా మనకు లాభాలైతే వస్తాయని గిట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సహాయం చేయడం వలన మనకు ఎప్పుడండి అంటే మనం ఎప్పుడు సహాయం చేయడం వల్ల మనం లాస్‌లో పడమండి. ఎప్పుడు మనకు లాభమే ఉంటుంది. మనమైతే లాస్‌లో పడమని గిట్లా మనకు చెప్తున్నారు పండితులు. కాబట్టి మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడం వలన మనకు చాలా వరకు బాధల నుంచి, కష్టాల నుంచి బయట పెడతారు. అలాగనే హెల్ప్ చేయడం వలన చాలా మందికి ఇష్టమండి. ఇప్పుడు చాలామంది ఉంటారు హెల్ప్ చేయని కోసం ఇష్టం ఉంటారు కాబట్టి అద్భుతం అయితే మీకు జరుగుతుంది మంగళవారం రోజు. ఎలాంటి అద్భుతం అంటే ఇప్పుడు చెప్పాం కదండీ! ఇప్పుడు మీ ఇంట్లో డబ్బు ఉంటే ఒకవేళ అది డబల్ అయిపోతుంది. లేదు మా ఇంట్లో డబ్బు లేదంటే మీ వ్యాపారంలో ఒకవేళ డబ్బు దొరుకుతుంది మీకు. లేదంటే మీకు జాబ్‌కి వెళ్తున్నప్పుడు ఏదో ఒక రకంగా మీకు డబ్బు వచ్చి దొరుకుతుంది, పడుతుంది. మంగళవారం అయితే మీ కొరకు లక్కీ డే అని గిట్లా చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా వరకు చాలా అద్భుతాలు జరుగుతాయి 10 డిసెంబర్ మంగళవారం రోజు. ఎందుకంటే ఈ మంగళవారం చాలా వరకు చాలా పవిత్రమైనది. అలాగనే చాలా లక్కీ రోజు అని గిట్లా మేషరాశి వారికి చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము. మరో 24 గంటల్లో మనకు ఎలాంటి శుభవార్త రాబోతుంది. సోమవారం అయితే మీకు ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. సోమవారం ఒకవేళ రాలేదనుకోండి మీరు మంగళవారం అయితే మీకు శుభవార్త రాబోతుంది. ఖచ్చితంగా సోమవారం, మంగళవారం ఈ 2 రోజుల్లో ఏదైనా ఒక రోజు మీకు శుభవార్తం అయితే వింటారని గిట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము ఎలాంటి శుభవార్తం అయితే మనం వింటామో అది కనుక్కుందామండి. శుభవార్తం అంటే ఇప్పుడు చాలామంది వేరే వేరే రకాలుగా వింటారు. కానీ ఈ శుభవార్తం ఒక్కసారి మీరు కనుక్కుంటే చాలండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ శుభవార్తం చాలా వరకు చాలా డిఫరెంట్ అయిన శుభవార్తం అండి. మీరు చాలా వరకు మేషరాశి వారికి పెళ్లి కాలేదనుకోండి మీ త్వరగా సంబంధం వస్తుందని గిట్లా మనం చెప్పుకోదగ్గ విషయం అండి. అలాగనే చాలా వరకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ బయట పడతారు మీరు ప్రాబ్లమ్స్‌తోని గిట్లా శుభవార్తం దొరుకుతుంది. మీరు ఏదో ఒక రకంగా శుభవార్తం అయితే వింటారు. కానీ ముఖ్యంగా మీరు ఈ 3 శుభవార్తలు అయితే వింటారు. ఒక శుభవార్తం వచ్చేసి మనందరికీ తెలిసిందే కదండీ! డబ్బు వస్తుంది. తొందరగా మీ ఇంట్లో డబ్బు వచ్చేస్తుందని గిట్లా. ఒక సెకండ్ శుభవార్తం వచ్చేసి మనందరికీ తెలిసిందే కదండీ! చాలా వరకు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న ఆ ప్రాబ్లమ్స్ మీరు బయట పడుతున్నారని శుభవార్తం వస్తుంది. ఇంకా వచ్చేసి లాస్ట్ శుభవార్తం అండి. చాలా వరకు డబ్బు సమస్యలు ఉంటాయి. అలాగనే ఇల్లు కొనిలేని బాధలు, కష్టాలు ఉంటాయి. వ్యాపారంలో కష్టాలు ఉంటాయి. చాలా వరకు మీది ఏదో ఒక రకంగా షట్టర్ కొంటారు. అలాగని ఏదో ఒక రకంగా ఇల్లు కొంటారు. ఏదో ఒక రకంగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటారని గిట్లా మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇలా శుభార్థం అయితే వచ్చి పడుతుంది. కానీ ప్రాపర్టీ కొనేంత డబ్బు మన దగ్గర లేదంటే ఏదో ఒక రకంగా మీ డబ్బు వచ్చి పడుతుంది. అలాగేనండి 24 గంటల్లో మీకు ఏదో ఒక రకంగా ఈ 3 శుభార్థాల్లో ఒక శుభార్థం అయితే మీరు ఖచ్చితంగా వింటారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి శుభార్థం వింటామంటే చాలా వరకు అంటే చాలా లక్కీ మెంబర్స్‌కి అయితే విననికి వస్తుంది. చాలా వరకు చాలా మందికి కాదండి. మేషరాశి వారకండి ఎవరైనా హెల్పింగ్ నేచర్ ఉంటారో వాళ్ళకైతే ఇది శుభార్థం అయితే వస్తుంది. కానీ చాలా మందికి హెల్పింగ్ నేచర్ ఉంటారండి. వాళ్ళకి ఇట్లా రాదు. కాబట్టి మీ లక్ పట్టి ఉంటుందండి. ఈరోజు మీ లక్కీ డే కాబట్టి ఇది ఏదో ఒక రకంగా చాలా మందికి శుభార్థం వస్తాయి. చాలా మందికి రావు. కానీ సోమవారం, మంగళవారం ఈ 2 రోజుల్లో ఏదైనా ఒక రోజు వస్తుంది. సోమవారం అది కాదండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు గనక మేషరాశి వారు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు శుభార్థం అయితే వింటారు. లేదు మేము హెల్ప్ చేయడం లేదంటే మీరు ఖచ్చితంగా శుభార్థం అయితే వినరని చెప్పుకోదగ్గ విషయం అండి. ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా హెల్ప్ చేయరు మేషరాశి వారైతే వాళ్ళైతే వింటారు. కానీ 50% వరకే అండి. హెల్ప్ చేయడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది. అలాగని 24 గంటల్లో మీరు శుభార్థం అయితే వింటారు. డబ్బు కొంటున్నారు. ఏదో ఒక రకంగా శుభార్థం అయితే వింటారని ఇట్లా మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా హెల్ప్ చేస్తే మనకి లాభం వస్తుంది. మనం ఎప్పుడు హెల్ప్ చేయడం వలన మనది ఏమంటారు లాస్ అయితే కామండి. మనకు చాలా వరకు ఏదో ఒక రకంగా మనకు లాభమే వస్తుందని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి మేషరాశి వారు ఈ రోజు నుంచి హెల్ప్ చేయడం స్టార్ట్ చేయండి. హెల్ప్ అంటే ఏ రకంగా అంటే అండి ఇప్పుడు చాలా వరకు అడుగు తిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు పైసలు ఇవ్వడం అంటే చాలా వరకు పేదలు ఉంటారు. వాళ్ళకు ఏదో ఒక రకంగా తినడానికి బియ్యం కొనిపియడం అలానే ఏదో ఒక రకంగా అండి మీరు హెల్ప్ చేస్తే చాలు ఇక మీకు డబ్బు అయితే వస్తుంది. అలాగని మీ రాశిలో ఉన్న సంకటాలు బాధలు గిట్లా బయటపడతారని గిట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక వచ్చేసి మనము 24 గంటలు మీకు ఏదో ఒక రకంగా శుభార్థం అయితే వింటారు. ఖచ్చితంగా మీకు ఫలితం అయితే వస్తుంది. అలాగనే అండి మంగళవారం ఈ రోజు చాలా లక్కీ డే అని గిట్లా చెప్పొచ్చు అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.